తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించి ప్రస్తుతం బీభత్సమైన చర్చ ఏంటంటే బీజేపీలో విలీనం కాబోతుంది అనేసి, లేకపోతే హరీష్ రావు పార్టీ మారబోతున్నాడు అనేసి. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా మిగతా వాళ్ళంతా ఒక 4 తప్పితే ఇంకెవరూ మిగలరు. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇదంతా డిస్కషన్ నడుస్తుంది. నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే ఛాన్స్ ఉందా? ఒకటి నాకు తెలిసి కొంత కాకుండా కొంత విచక్షణ గల వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ బీజేపీలో ఇమడతాడు, కేసీఆర్ బీజేపీలో తన పార్టీని చేరుస్తాడంటే అసలు ఏమాత్రం నమ్మని వ్యక్తిని నేను. ఎందుకంటే ఆయన మనస్తత్వానికి అది సరిపడదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మాకు ప్యారడైజ్ లాస్ట్లో మిల్టన్ ఒక స్టేట్మెంట్ చేస్తాడు, ఇట్ ఈస్ బెటర్ టు బీ ఏ కింగ్ ఇన్ ది హెల్ రాదర్ దాన్ బీయింగ్ ఏ స్లేవ్ ఇన్ ది హెవెన్ అని. అంటే నరకానికి రాజుగా ఉండడానికి ఇష్టపడతా కానీ స్వర్గంలో బానిసగా నేను ఉండను అంటాడు. సో అట్లాంటి స్వభావమే కేసీఆర్ది. తర్వాత రెండోది ఏంటంటే, ఇవి రెండు కలిసిపోయే పార్టీలు కాదు. ఏదో రాజకీయ అవసరాలకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిపుచ్చుకోవాలి. నీ రాజ్యంలో నువ్వు క్షేమంగా ఉండు, నా రాజ్యంలో నేను క్షేమంగా ఉంటా, నా రాజ్యంలో నువ్వు వేలు పెట్టకు, నీ రాజ్యంలోకి నేను రాను అని మోడీ కేసీఆర్ కొంత వంతపాడిన మాట వాస్తవం. కలిసి ప్రయాణించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో అంటే కేసీఆర్ తన ఓన్ దుష్పారపాలనతో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ వాల్యూ ఏముంది ఈరోజు కేంద్ర రాజకీయాలలో? ఏం పట్టించుకుంటారు? ఒక ఎంపీ లేడు, ఒకటి ఏది లేదు. ఈ దుస్థితిలో ఎవడైనా బలవంతుడు బలహీనతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడమ్మా? ఈయనను వాళ్ళు చేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒరిగేది ఏముంటుంది? ఏముండదు. కాబట్టి అట్లాంటిది ఏముండదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తాము చేసిన వాగ్దానాల మేరకు తాము ఏదైతే ప్రజలకి ఏం మేలు చేస్తామని చెప్పారో అది చేయలేకపోతే ఆటోమేటిక్గా మళ్ళా గ్రోత్ బీఆర్ఎస్కే వస్తుంది. మీరు కావాలంటే ఒక స్టాంప్ కాయిదాన్ని రాసిస్తాను, బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ఒక కళ, ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ఒక విభిన్నమైన జాతులు, మతాలు, కులాలు అందరూ సమభావంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్రం. ముఖ్యంగా కమ్యూనిస్టులతో చాలా ప్రభావితమైనది. లెఫ్టిస్ట్ భావజాలం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నార్త్ లాగా పెద్ద దేవుడు దైవం, ఇక్కడ దేవుళ్ళు గుళ్ళకు పోతారు, పూజలు చేస్తారు, అన్ని వ్రతాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక మాత్రం అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళతో మనకు ముస్లింలను మనం తీసుకెళ్తాం. వాళ్ళు ఇప్పుడు పీరీల పండుగ ముస్లింలే కాదు హిందువులు కూడా చేస్తాము. అసలు యాక్చువల్లీ మన మాటలలో, మన కలయికలో, మన కదలికలలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది. మనం కూడా వాళ్ళతో అట్లనే మేమక ఉంటే వాళ్ళు కూడా మనతో. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ మధ్య కొన్ని మత కలహాల వల్ల కొంత కులం మతం అనేటువంటి ఫీలింగ్ డిఫరెన్స్ చాలా. హైదరాబాద్ లో ఒకలా ఉంటుంది, ఊళ్ళలోకి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఊళ్ళల్లో ఈ తేడా అసలే ఉండదు. అదే కదమ్మా నేను చెప్తున్నాను కదా, ఊళ్ళల్లో. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది కూడా అక్కడే కాబట్టి ఆ మట్కిలు వేసినప్పుడు కావచ్చు, వాళ్ళతో పాటు వెళ్ళేసి వాళ్ళు మనీళ్ళలోకి వచ్చినప్పుడు పనులు చేయడం కావచ్చు, ఇంకా వాళ్ళు తెలుసు. మా ఇంటికి ఒక జస్ట్ ఇట్లా ఒక 200 అడుగుల దూరంలో ముస్లింల ఇది ఉంటది. మేమంతా వాళ్ళతోనే కలిసి ఉంటాం. అసలు చిన్నప్పుడు అయితే నిజంగా సార్ మమ్మల్ని ఎందుకు పిలవలేను, మేము వచ్చి చేయొద్దా, నువ్వు మా దేవునికి వస్తావు, మేము దేవునికి రావద్దని గొడవ పెట్టుకున్నాం నిజంగా చెప్పి. అది కరెక్ట్. సో అట్లాంటి వాతావరణంలో కూడా అంత ఈజీగా బీజేపీని యాక్సెప్ట్ చేస్తారనుకో. తర్వాత రెండోది ఏంటంటే, అంతో కొంత బీజేపీకి కొంత పాపులారిటీ వచ్చింది మోడీ ద్వారా. బట్ ఇప్పుడు మోడీ పాపులారిటీ 0 అవుతుంది కదా రాను రాను. మొన్న జరిగిన ఉప ఎన్నికలలోనే 12 10 ఎన్డీఏ అలయన్స్ ఓడిపోయింది, 10 ఇండియా గఠబంధన్ గెలిచింది. అంటే దాన్ని బట్టి ఇంకా పెద్దగా చేస్తూ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకా తగ్గుతుంది, బీఆర్ఎస్ యొక్క ప్రభావం ఇంకా తగ్గుతుంది. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరుతారు. అట్లా మొత్తం చెత్త అంతా పోతుంది, తడి చెత్త పొడి చెత్త అంతా పోతుంది. పోయిన తర్వాత మళ్ళా ఒక చక్కని కార్యాచరణతోని మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ అనేది తెరమరుగవుతుంది అనుకో. సరిగా దురదృష్టవశాత్తు ఒకవేళ కేసీఆర్ కనుక చిత్రంలో లేకపోతే, అంటే ఆయన వయసు రీత్యానో లేదా ఆరోగ్య రీత్యానో ఇతరత్ర కారణాల వల్ల ఆయన రాజకీయంగా క్రియాశీలంగా లేకపోతే అప్పుడు చెప్పలేం బీఆర్ఎస్ భవిష్యత్తు. కానీ కేసీఆర్ బతికున్నంత కాలము, కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలు చేసినంత కాలము బీఆర్ఎస్కు చావు లేదు. ఇంకా రాజకీయంగా తెరమరుగేది రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ కాదు. మీరు రాసిస్తా స్టాంప్ కాయిదాలో. ఎందుకంటే అతి తొందరలో అనాదరణకు గురైన వ్యక్తి, అతి త్వరలో ప్రజల చేత చీగొట్టుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి.
ఇప్పుడు కేసీఆర్ను నిన్నటి మొన్నటి వరకు తిట్టినారు కానీ ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తుంటే ఆయనే బాగుండే అంటున్నారు. అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన జనాల్లోకి రాలేదని తిట్టారు తప్పితే పాలన పరంగా కావచ్చు మిగతా ఏ విషయాల గురించి ఎక్కడ తిట్టలేదు. ఆయన అహంకారంగా ఉన్నాడు, కొన్ని విషయాల్లో ఒంటెద్దు పోకడ పోయాడు. యాక్చువల్లీ జరిగిందంటే కేసీఆర్ కు జరిగిన అన్యాయం అంతా ఆయన బిడ్డ ఆయన కొడుకు వాళ్ళ వల్ల జరిగింది. వాళ్ళు పాలన బాగా డామినేషన్ చేసింది. క్యాస్ట్ అనేది వాళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళందరూ కేసీఆర్ చుట్టూ చేరడము, వాళ్ళకే అన్ని అవకాశాలు. అసలు యాక్చువల్లీ బేసికల్లీ కేసీఆర్కి ఇంత కులతత్వం ఉండకపోయేది. ఈ కొడుకులు ఈ వీళ్ళ వల్ల ఇంకా మరీ ఎక్కువైపోయింది అనమాట. దానివల్ల దాన్ని వెగటగొట్టింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో ఈ దొరల దౌర్జన్యాలను సహించారు, యాక్సెప్ట్ చేయరు. అక్కడ నుంచే కదా సార్ ఉద్యమం అనేది స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఆయన గనక అంత కులతత్వాన్ని ప్రోత్సహించకపోయినా, అంత తన పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వకపోయి, ఒక ముఖ్యమంత్రి లాగా సరే ఏదో ఎమ్మెల్యేషిప్ ఓ ఎంపీ టికెట్ అదో ఏదో ఇచ్చి సపడే కోరుకుంటే ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు, తర్వాత బీహార్లో లాలూ ప్రసాద్ అటెట్టనో ఉంటే బాగుండేది. అందరి పెద్దనం ఉండేటప్పటికి ఏమైందంటే ప్రతివాడు వాడి సామ్రాజ్యమే ఏర్పరచుకున్నాడు. కేటీఆర్ సామ్రాజ్యం కేటీఆర్, కవిత సామ్రాజ్యం కవితనే, కేసీఆర్ అందరూ సామ్రాజ్యాన్ని ముక్కలు పంచుకొని మళ్ళీ ఎవరికి దోచినట్టు వాళ్ళు వ్యాపారాలు వ్యవస్థలను వక్రీకరించడం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల పోయినాడు అంతే తప్ప వేరే. బట్ ఐ డోంట్ థింక్ వీ కెన్ డెసిమేట్ బీఆర్ఎస్. అది తప్ప. మరి బీఆర్ఎస్ఎల్పీ విలీనం సాధ్యమే అంటారా? అంటే ఆల్మోస్ట్ 2/3 చాలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా ఇటీవల కాలంలో. మొన్న మహారాష్ట్ర జడ్జ్మెంట్ తర్వాత లెజిస్లేచర్ పార్టీకి ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉండదు. లెజిస్లేచర్ పార్టీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మెయిన్ పార్టీ. సో కాబట్టి లెజిస్లేచర్ పార్టీ కనుక ఇంకో లెజిస్లేచర్ పార్టీతో విలీనం అయితే దాన్ని విలీనం అని అనడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ పోయి మూకుమ్మడిగా కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ శాసనసభ స్పీకర్ని ఒకవేళ వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి అంటే ఈ డిఫెక్షన్స్ మీద ఒక తీర్పు చెప్పకుండా కాపాడినా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం 3 నెలల్లో తేల్చాలి. 3 నెలలు కాదు, ఇంకో 3 నెలలు అదనంగా ఇస్తారు, 6 నెలలు. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో వాళ్ళు కేసు వేసి ఉన్నారు, దాని నాగేందర్ మిగతా వాళ్ళకి సంబంధించి ఇంకా కొన్ని కేసులు పడతాయి. వీటన్నిటి స్పీకర్ కనుక నిర్ధారించకపోతే సుప్రీంకోర్టే వీళ్ళు ఇంటర్వ్యూన్, తెలిసే నో సారీ అని ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి పరువు ప్రతిష్టలేట గంగలో కలిసినాయో అటనే స్పీకర్ పరిస్థితి కూడా అట్నే తయారైంది. ఇంకోటి ఏంటంటే గడ్డం ప్రసాద్ గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చేస్తున్నారమ్మా, నేను ఐ హావ్ సీన్ హిస్ ఇంటర్వ్యూ ఇన్ 10 TV. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు వ్యక్తిగతంగా వ్యతిరేకం అనేటువంటి చాలా గొప్ప మాట మాట్లాడినాడు. అంటే కాంగ్రెస్ సంస్కృతికి ఇంత నీచ రాజకీయాలు నచ్చవు. ఎవడైనా బేసికల్లీ ఈజ్ బాన్ బాటప్ ఇన్ కాంగ్రెస్ కల్చర్ అంటే ఇంత విచ్చలవిడితనాన్ని ఎవరు ఇష్టపడుతున్నారు? ఎవరో ఒకళ్ళో ఇద్దరు అవకాశవాదులు వస్తారు చేరతారంటే ఒకటే కానీ ఇంకొక ప్రతిపక్షమే లేకుండా చేస్తా అంటే ఎట్లా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.